శ్రీ శివాయ గురవే నమః. బాలయోగేశ్వర భగవాన్ గారికి జై. ఇది అత్యద్భుతమైన సంఘటన అన్నమాట, జరిగిన విషయం. బాలయోగేశ్వర భగవాన్ గారే నా చేత చెప్పిస్తున్నారు, నేను చెప్పటం లేదు. ఏమిటంటే, బాలయోగేశ్వర భగవాన్ గారిని చూడాలని పరశువ శిఖర క్షేత్రానికి ముగ్గురు శిష్యులు వెళ్తారు. వెళ్ళినప్పుడు భగవాన్ గారు అంటారు కదా, నేను మీకు ఒక పని చెప్తాను, ఆ పని చేసుకురావాలి. ఆదిలాబాద్లో ఉట్నూర్ అనే ఊరిలో సద్గురు ఆశ్రమం ఒకటి ఉన్నది, ఆ ఆశ్రమానికి మీరు వెళ్ళి రావాలి అని పని చెప్తారు. చెప్తే అందులో ముగ్గురులో ఇద్దరు ఏం చేస్తారు, మాకు పని ఉంది మేము రాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు భక్తులు అక్కడికి వెళ్ళమని బాబాగారు చెప్పగానే వాళ్ళు సరేనని అంటారు. అది తొందరగా వెళ్ళమని చెప్తారు. మధ్యాహ్నమే బయలుదేరితే చీకటి పడకుండా సాయంత్రం లోపల వస్తారు కదా అన్న ఉద్దేశంతో. అయితే వాళ్ళు వస్తాం అని చెప్పి 3 గంటల టైంలో ఏం చేస్తారు, మేము రాము, అందులో ఇద్దరు భక్తులు అనమాట, మేము రాము, మాకు అర్జెంట్ పని ఉంది, మాకు ఫోన్ వచ్చింది, మేము వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అంకితమైన శరణాగత వత్సలుడైనటువంటి ముఖ్యమైన ప్రథమ శిష్యుడైన ఆయన అంటారు, ఆయన అక్కడే ఉండిపోతారు. బాబా అంటారు, చీకటి పడుతుంది కనుక మీ ఇప్పుడు వెళ్ళవద్దు, వచ్చేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా, దట్టమైన అడవి అని బాబా చెప్తారు. చెప్పేసి ఊరుకుంటారు. అయితే అతనికి, ఆ శిష్యుడికేమో గురువుగారు చెప్పారు కనుక నేను తప్పకుండా ఇది చేసి తీరవలసిందే ఆజ్ఞ ప్రకారం అని చెప్పేసి బయలుదేరుతారు. ఈయన బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి రాత్రి 9 గంటలు అవుతుంది. 9 గంటలు అవుతుంది. అక్కడ 2 గంటలు వెయిట్ చేస్తారు ఆ పని కోసం అని. పని అయినా అవ్వకపోయినా అతను ఏం చేస్తాడు, చూసి రాత్రి 11 గంటలప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం వచ్చేస్తారు బాబా ఊరికి అనమాట. బాబా ఊరికి ప్రయాణం అయ్యి వస్తూ ఉంటే, ఆ దట్టమైన చీకటి అడవి కదా, బైక్ మీద వస్తూ ఉంటేను ఆ అడవిలోను ఏవో అరుపులు కూతలు భయంకరమైనవి, పైగానేమో పాములు, అసలు ఏమి కనిపించదు అనమాట, అంత చీకటి అనమాట. అంటే ఆ అడవుల్లో లైట్లు ఎవరేస్తారు, అసలు దోవ ఎక్కడ ఉంటుంది అసలు అదిగాక ఆ బైకుకి లైటు సరిగ్గా లేదు, వెలుగుతూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది, సరిగ్గా ఉండకుండా ఉంటుంది. అలాగే పట్టుదలగా బయలుదేరితే ఏమవుతుంది, కుక్కల అరుపులు, కుక్కలు వెంటబడుతూ ఉంటాయి అరుస్తూ. ఆ కుక్కలకి దివ్యజ్ఞానం ఉంటుంది, వాటి కళ్ళకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే అవి ఎందుకు అరుస్తున్నాయో అర్థం కాదు. ఇతనికి మనసులో కొంచెం దడదడనిపిస్తుంది. నా పక్కన భగవాన్ ఉన్నారు, నాకేంటి భయం, నా పక్కన అని చెప్పేసి భగవాన్ని శివుణ్ణి తలుచుకుంటూ ఆయన బైక్ మీద వస్తుంటే వెనక నుంచి కొరివి దయ్యాలు వెంటబట్ట మొదలుపెట్టాయి. ఆ కొరివి దయ్యాలు ఎట్లా ఉన్నాయి అనుకున్నారు, కాగడాలు పట్టుకొని, అడవి కదా అదంతా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి కొరివి దయ్యాలు. మహారాజ్ చెప్పారు, అక్కడ కొరివి దయ్యాలు ఉంటాయి, చీకటి పడితే పోవద్దు, చాలా భయంకరమైన అడవి, పులులు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పారు. అయినా కూడా ఈయన గురువుగారిది తప్పకుండా చెప్పిన పని చెప్పినట్టు చేసి తీరాల్సిందే అన్న పట్టుదలతో గురువుగారు ఉన్నారు, నాకేమిటి భయం అనుకుంటూ వెళ్ళారు. తీరా దోవలో వస్తుంటే ఇలాంటి అనుభవం కలుగుతుంది. ఆయన భగవాన్ని తలుచుకుంటూ, భగవాన్ నా పక్కనే ఉన్నావు నువ్వు అని అనుకుంటూ, ఆయన భగవాన్ని పరశువ శిఖర క్షేత్ర ఈశ్వరిని నామం చేసుకుంటూ ఆయన 120 కిలోమీటర్ల దూరం వెళ్ళి 120 కిలోమీటర్లు దూరం ఆయన బండి మీద రావాలన్నమాట. అలా వచ్చేటప్పటికి ఎంత అయిందో తెలుసా, నిజంగా ఇది ఎంత అత్యద్భుతమైనది. ఏ మనిషి అయినా, ప్రాణం మీద భయం ఉన్నవాడు ఎవరైనా ఇలా వెళ్తారా, అసలు ఎవ్వరు వెళ్ళరు కదా. అయితే ఆయన భక్తికి నేను చెప్తున్నా అన్నమాట, ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు. వచ్చేటప్పటికి భగవాన్ అప్పుడు అర్ధరాత్రి కదా, నిద్రలో ఉంటారు కదా అని ఏం చేస్తారు, భగవాన్ ఇంటికి వెళ్ళకుండాను అక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పడుకొని పొద్దున్న 7 గంటలకు లేచి కాలకృత్యాలు తెచ్చుకొని భగవాన్ దర్శనానికి వెళ్తారు. వెళ్ళి భగవాన్ నేను వెళ్ళి వచ్చాను అని చెప్పి పెద్ద ఆంది లాగా ఈయన ఏం చేశారు చెప్తారు అన్నమాట. భగవాన్ నేను వెళ్ళొచ్చాను, మీరు చెప్పిన పని అంటే, అలా ఎలా వెళ్ళొచ్చావు, నేను వెళ్ళొద్దన్నాను కదా, పులులు ఉంటాయి, కొరివి దయ్యాలుంటాయి, చిమ్మ చీకటి దట్టమైన అడవి,
నేను పగలెళ్ళమంటే నువ్వు రాత్రి ఎందుకు వెళ్ళావు అని చెప్పి భగవాన్ గారు కోపడినట్టుగా చిరునవ్వుతో దక్షిణామూర్తిలాగా ఆయనతో మాట్లాడతారనమాట. మాట్లాడి అప్పుడు భగవాన్ అంటారు, నిజంగా ఇలాంటి శరణాగత వత్సలైన భక్తుడిని నేను ఎక్కడా చూడలేదు. నిజంగా నువ్వే నాకు ప్రథమ శిష్యుడివి. ఈ అత్యద్భుతమైన ఈ జరిగిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తుంటే అవునని ఎవరు అనకుండా ఉంటారు చెప్పండి. నిజంగాను భగవాన్ గారి అప్పుడు చెబుతారన్నమాట. ఆయన నిజంగా అనన్య భక్తితో ఆ శిష్యుడు భగవాన్ పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేసుకుంటారు. తర్వాత ఏంటి, అంత పట్టుదలగా వెళ్ళి ఆ శిష్యుడు ఆ భగవాన్ చెప్పిన పనిని పూర్తి చేసుకొని వస్తారన్నమాట. భగవాన్ ఆనందంతో ఆ శిష్యుడిని ఏం చేస్తారంటే, రామచంద్రమూర్తి కనుక నీకు నేను ఏమి ఇవ్వగలను, నా కవగిలింత తప్ప అన్నట్టుగా భగవాను ఆయన దగ్గర నుంచి ఒక కొత్త షర్టు తీసి ఈ శిష్యుడికి ఇస్తారనమాట బహుమానంగా. ఇక ఈయనకి చూడండి అంతులేని ఆనందం చెప్పలేమన్నమాట. ఈ శిష్యుడికి ఆ భగవాన్ ఆయన షర్టు ఇచ్చేటప్పటికి అది ఎంత ప్రసాదంగానో భావించుకొని చాలా 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 ఆనందంతో ఆయన ఇప్పటికీ తలుచుకొని ఆయన ఆనందపడుతూ ఉంటారు. నిజంగాను ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది కదా. భగవాన్ అంటే భగవానే కదా, నిజంగా శంకరుడే కదా. అందుకని ఆ భగవానికి పాదాలకు ప్రణామములు చేస్తూ జై బాలయోగేశ్వర భగవానికి, విజయాభ్రమరాంబ తాడేపల్లి. ఇదందరూ నిజంగా ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకోండి. ఇంత ఇంత భక్తిగల శిష్యుడు ఉంటారా నిజంగాను అనిపిస్తుంది వింటుంటేను.